హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. అంటే కార్తీక మాసం స్టార్టింగ్లో మండే రోజు వ్లాగ్ అండి. ఇది లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక కామెంట్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు వస్తుందండి నోటిఫికేషన్. ఇంకా మార్నింగ్ లేవడము, దీపారాధన చేసుకోవడం అన్నీ పూర్తయిపోయాయండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. దానికోసం అయితే ఇంకా కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టేశానండి. ఇంకా దేవుడి దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన అయితే అనుకున్నట్టు మార్నింగే లేవడము, దీపారాధన చేసుకోవడము, ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవడం అన్నీ అయిపోయాయండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం వచ్చేసి ఏముండాను, మునక్కాడ పప్పు అయితే చేశానండి. ఎంతమందికి తెలుసో మునక్కాడ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. కాకపోతే పప్పు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. ఇంకా నేను అనుకున్నట్టయితే మంచిగా మార్నింగ్ అయితే లేవడము, పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇంకా ఎంతైతే పప్పు కావాలో అంత అయితే కుక్కర్లో తీసుకొని మంచిగా ఒక 2 సార్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా కార్తీక మాసం అంతా అయితే ఫాస్టింగ్ అయితే ఏమి ఉండనండి. మండే ఇట్లా స్పెషల్గా కార్తీక మాసంలో మండే స్పెషల్ కదండి. ఇంకా ఆ రోజైతే మార్నింగే లేచి దీపారాధన చేసుకొని, తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని నాన్ వెజ్ అయితే తినొద్దు అని అయితే డిసైడ్ అయ్యానండి. ఇంకా కార్తీక మాసంలో సోమవారాలు మాత్రం చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా శ్రావణ మాసమే అయితే స్పెషల్గా అయితే చేస్తాను, కానీ కార్తీక మాసం కూడా అంటే ఇంకా మా వారైతే ఒప్పుకోరండి. కాబట్టి స్పెషల్ డేస్లో మండే చేద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను అయితే 4 o'clock అయితే లేచానండి ఆ రోజు. ఇంకా చుక్కలు వెళ్ళిపోకముందే మనము దీపం పెట్టాలంటారు కదండి, అందుకోసమే 4 o'clockకి లేచి ఇంకా నైట్ అయితే మొత్తం క్లీన్ చేసే పడుకున్నానండి కిచెన్ అంతా. ఇంకా పప్పు ప్రాసెస్ వచ్చేసి మామూలుగా పప్పు కడిగి పెట్టాను కదండి, దాంట్లో కొంచెం వాటర్ పోసి, పసుపు, కొంచెం ఆయిల్, మళ్ళా కారం, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు, పసుపు ఇవి యాడ్ చేసి ఒక 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మునక్కాడ కూడా యాడ్ చేసుకొని ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి. ఎందుకంటే మునక్కాడ ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే మునక్కాడ పప్పు అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు, కానీ పప్పు అయితే ఎక్కువ మంది చేసుకోరు కదా. ఇంకా అదైతే స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కుక్కర్లో కూడా రైస్ కడిగి పెట్టేశాను కదా. ఇంకా మార్నింగే లేచాను కదండి, కొంచెం ఏదో ఆకలి వేస్తుంది. ఇంకా మనం రెగ్యులర్గా అయితే మార్నింగ్ అయితే లేవం కదండి. ఇంకా నాకైతే మార్నింగ్ లేచాను కదా, ఇంకా కొంచెం ఎందుకో ఆకలి వేసినట్టు అనిపిస్తేను ఇంకా అంత మార్నింగ్ ఏం తింటామండి. అందుకోసమే గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నానండి. గ్రీన్ టీ ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకైతే అలవాటు అండి. ఇంకొకసారి లెమన్ వేసుకొని మళ్ళీ హనీ వేసుకొని ఇలా తాగుతూ ఉంటానండి. కాకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతున్నాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకున్నానండి. కార్తీక మాసం ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా కొంచెం అయితే మరిగిన తర్వాత ఇంకా గ్రీన్ టీ కప్లోకి అయితే వడగట్టుకొని పోసుకోవాలండి. ఇంకా పిల్లలకు వచ్చేసి దోశ పోస్తున్నానండి. అంటే ఇది ఊతప్పం అయితే చేద్దాం అనుకున్నాను, కాకపోతే పిల్లలు దోశ అడిగారండి. ఇంకా పప్పు కూడా విజిల్ వస్తుందండి. ఒక 2 విజిల్స్ అయిపోయాక ఇంకా దీంట్లో మునక్కాడ యాడ్ చేసుకోవడమే. ఇంకా మార్నింగే లేవడము, పూజ కాగానే ఇంట్లో వర్క్ కూడా ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఇంకా నాకైతే టైం చాలా మిగిలిపోయింది అనిపించిందండి. ఖాళీ టైం కూడా చాలా మిగిలిందండి. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత
కాసేపు అయితే రెస్ట్ కూడా తీసుకున్నానండి. మార్నింగే లేచాను కదా, ఇంకా ఒకదాని ఇంకా ఒకటి వర్క్ అవుతూనే ఉందండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో వర్క్ కూడా చేసేసుకున్నానండి. నైటే ఆల్మోస్ట్ అంతా కిచెన్ క్లీన్ చేసే పడుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్ ఇలా నీట్గా ఉంటే ఎంత వర్క్ అయినా చేయాలనిపిస్తుందండి. ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలను అయితే లేపాలండి. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళకైతే దోశ వేయాలి. ఇంకా చూస్తున్నారు కదండి, పప్పు ఒక 2 విజిల్స్కి ఈ మాత్రం అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేసి ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ పెడితే మునక్కాడ మొత్తం గుజ్జులకి అయిపోతుంది, కాబట్టి ఒకటే విజిల్ అయితే సరిపోతుంది. ఈ పప్పు ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి, కమ్మగా. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయిపోయారండి. వాళ్ళకైతే దోశ అయితే వేస్తున్నానండి, కాకపోతే పల్లి చట్నీ లేదండి. ఇంకా నేనైతే వాళ్ళకు చీజ్ దోశ అయితే వేస్తున్నానండి. ఏం లేదండి, ఇలా దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద చీజ్ ఇలా తురిమి డైరెక్ట్గా దానిపైన వేయడమే. తర్వాత ఉప్పు కారం దీనిపైన కొంచెం అలా చల్లి బటర్ యాడ్ చేస్తే అయిపోతుందండి. ఇంకా మీకు ఒకవేళ నచ్చితే దీని మీద స్ప్రెడ్స్ ఉంటాయి కదండి, ఏదైనా టమాటా కెచప్ మళ్ళా చాలా స్ప్రెడ్ చేసుకునేవి ఉంటాయి కదండి, అవి స్ప్రెడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. సెజ్వాన్ సాస్ అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. కాకపోతే పిల్లలకి మా పిల్లలకు సింపుల్గా ఇలాగే ఇష్టపడతారండి. ఇంకా పెద్దవాళ్ళు కనుక తింటే అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇంకా బటర్ అయితే యాడ్ చేయలేదండి, ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం రోల్ చేసి ఇస్తే తినేస్తారు పిల్లలు. ఇంకా ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదండి, సండే స్పెషల్ కుకింగ్ అని, దానికైతే మంచిగా వ్యూస్ వచ్చాయండి. కొంచెం ప్లీజ్ అలాగే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మన వీడియోస్ని యూట్యూబ్ కొంచెం రికమెండ్ అయితే చేస్తుందండి. ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో చూస్తున్నారు కదండి. ఇంకా పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మీతో ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చాలా డేస్ అయితే అయిపోయింది కదండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో చూస్తున్నారు కదా. ఇంకా మార్నింగే లేచానండి, 4 o'clock లేచాను. మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించేశాను. ఇంకా కార్తీక మాసంలో మండే స్పెషల్ కదండి, పూజ అయితే మార్నింగే చేసేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా ఈ పిల్లల కోసం ఇప్పుడైతే లంచ్ బాక్స్ కోసం అయితే మునక్కాడ పప్పు అయితే చేశానండి, చూసారు కదా మీరు వ్లాగ్లో. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపాలు వెలిగించేసరికి, అంటే పూజ చేసుకునేసరికి 5 అయిందండి కరెక్ట్గా. 4 o'clock లేచాను. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ చేసేసరికి 5 అయిందండి, కరెక్ట్గా 5 అయిందండి. ఇంకా పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇల్లు కొంచెం పైన, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా టవల్స్ అని అక్కడక్కడ కొంచెం గందరగోళంగా ఉంటుంది, కొంచెం అయితే సదురుకోవాలి. ఇంకా అలా ఎక్కువ అయితే వర్క్ అయితే లేదండి. ఇంకా ఈ శారీ అయితే ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి. ఈ రోజైతే కట్టుకున్నాను. చాలా బాగుంటుంది. నారాయణపేట శారీ కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక 2 years బ్యాక్ చాలా ట్రెండ్ ఉండే కదండి నారాయణపేట శారీ. ఇదైతే ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి. అప్పుడు కట్టుకున్నానంటే మళ్ళీ 2 years తర్వాత ఈ రోజైతే కట్టుకున్నానండి శారీ. చాలా బాగుంటుంది. కాటన్లో అయితే కొన్నానండి, అంటే సిల్క్ వచ్చింది, కాటన్ వచ్చింది కదండి. నేనైతే కాటన్లో అయితే కొన్నానండి, చాలా బాగుంటుంది. ఈ రోజైతే కట్టుకున్నానండి 2 years తర్వాత. ఇంకా ఇప్పుడైతే మా వారైతే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికైతే
వెళ్ళారండి. ఇంకా మా వారు వచ్చిందాక చాయ్ పెట్టేసుకొని కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతానండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వర్క్ కంటిన్యూ అవుతుందండి. ఇంకా రెస్ట్ లేకుండా నైట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి, జర్నీ బ్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ రొటీన్ బ్లాగ్స్ ఉన్నాయి. చూడండి అవి కూడా. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. మీరందరూ కార్తీక మాసం చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. నేనైతే చెప్పాను కదండి, శ్రావణ మాసమే చేస్తాను, కార్తీక మాసం పెద్దగా చెయ్యనండి. కాకపోతే ఇలాగా స్పెషల్ డేస్లలో కొంచెం మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం అలా సింపుల్గా అయితే చేస్తాను. ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాన్ వెజ్ కూడా ఈరోజు తినొద్దు అనుకుంటున్నానండి, మండే కదా. అదండి ఇంకా ఏంటి విశేషాలు. బ్లాగ్స్ నేను డైలీ 2 o'clock అయితే పెడతానండి. 2:30 అరౌండ్ ఆ టైంలోనే పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా అంటే ఒక టైం పెట్టకపోతే వ్యూస్ రావట్లేదండి, అంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఒక టైం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నానండి. డైలీ 2:30 2 or 2:30 రౌండింగ్ ఆ టైంలోనే పెడదాం అనుకుంటున్నానండి. ప్లీజ్ మన ఛానల్ విజిట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం సపోర్ట్ చేయండి, మన వీడియోస్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాయి. అదండి ఇంకా మునక్కాడ పప్పు అయితే వండాను, రైస్ అయితే వండానండి. పిల్లలకు లంచ్ బాక్స్ కట్టి చేసి ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఆరెంజ్ అయితే పెట్టానండి. ఇంకా నైట్ అయితే వెళ్ళాం కదా, చూపించలేదు కదండి నేను ఎక్కడికి వెళ్ళానో, చూపిస్తాను బ్లాగ్లో, కంటిన్యూషన్ బ్లాగ్లో చూపిస్తానండి. నైట్ వరకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా వస్తూ వస్తూ ఆరెంజ్ అయితే కనిపించాయండి, ఆరెంజ్ కూడా తీసుకున్నాను. ఇంకా అదే ఒక్కొక్కటి అయితే ఫ్రూట్ అయితే పెట్టేశానండి. బ్రేక్ఫాస్ట్కి అయితే షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా స్కూల్లో, ఒక్కొక్క పండు అయితే పెట్టానండి. ఇంకో ఇంట్లో దోశ అయితే తిన్నారు కదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా హెవీగా అయితే తినలేదండి, కాకపోతే ఒక ఫ్రూట్ అయితే పెట్టాను. అదండి బ్లాగ్ చూస్తుందండి, నైట్ వరకు అయితే కంటిన్యూషన్ చేస్తానండి, ఓకేనా. చూడండి కొంచెం బట్టలు, సోఫా మీద ఎంత సతిరినా అలా బట్టలు ఉంటూనే ఉంటాయండి. కొంచెం ఇంకా అలా కొంచెం పైన అయితే సర్దాలండి. ఇది వచ్చేసి మార్నింగ్ గోరింటాకు వచ్చిందండి మా ఇంటి ముందుకు. నాకు ఇష్టం అండి గోరింటాకు, నేను ఎప్పుడు వినలేదు, మార్నింగ్ విన్నాను. ఇదంతా కలిపి 50 రూపీస్కి అయితే ఇచ్చిందండి. ఇది 50 రూపీస్కి అయితే ఇచ్చిందండి. కరెక్ట్ తీసుకున్నానో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఊరు అలాంటివి అయితే మాకు ఏం లేవు కదండి, అందుకోసమే ఇంకా గోరింటాకు చూస్తే ఇంకా కొనాలనిపించేస్తుంది. చూడాలి ఎలా పండుతుందో అనేది. ఇంకా చూసారు కదండి, ఇంకో టవల్స్ ఏడ పడితే ఆడ పెట్టేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే బట్టలు అయితే మడత పెట్టలేదండి, ఆ బట్టలు కూడా మడత పెట్టాలి. ఇంకా కొంచెం బెడ్షీట్ కొంచెం మార్చాలండి. ఈరోజు బెడ్షీట్ 1 వీక్ అయింది, 1 వీక్ కాదండి 5 days అయ్యింది, మార్చేసేయాలండి బెడ్షీట్ కూడా. ఇంకోండి శారీ అయితే ఇలా ఉంటుంది. చలో ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుందాం. ఇంకా అదండి ఇంకా మా వారైతే స్కూల్కి అయితే వచ్చేసారండి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికైతే రాగానే ఇంకా టీ పెడుతున్నానండి. ఫస్ట్లో మా వారికి చాయ్లు టీలు అంతగా ఇష్టపడేవారు కాదు. ఇంకా నేను ఒక్కదాన్ని తాగలేక మా వారిని కూడా అలవాటు చేశాను. ఇద్దరం కలిసి అయితే టీ తాగుతాము డైలీ. టీ అంటే చాయ్ అండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయాక చెప్పాను కదండి, మార్నింగ్ ఆల్మోస్ట్ అంతా వర్క్ అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం వీడియో తీయడానికి అయితే ఏం లేకుండే, ఇంకా మళ్ళీ ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ చేసుకున్న తర్వాత ఇంకా కార్తీక్ అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు. నిత్య అయితే షూలు అయితే ఉతుక్కుంటుందండి. మా పిల్లలైతే వాళ్ళే ఉతుక్కుంటారండి, షూలైనా సాక్స్లైనా. ఇంకా నాకైతే ఏం ఇబ్బంది లేదు. ఇంకా నేను కూడా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఇంకా అస్సలు వీడియో తీయాలనిపించలేదు. ఇంకా వీడియో తీస్తాను కూడా ఏం వర్క్ అయితే లేదండి. ఇంకా అలా అనేసి అయితే ఇంకా మళ్ళీ
ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, కార్తీక్ హోంవర్క్ చేసుకుంటున్నారు, మళ్ళీ నిత్య షూలు అయితే ఉతుక్కుంటుంది. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి మార్నింగ్ కొంచెం స్టవ్ పైన పప్పు పెట్టాను కదండి, కొంచెం ఆయిల్ మరకలు అలాగా అనిపిస్తే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా స్టవ్ పైన అలాగా ఆయిల్ మరకలు అలా కారం పసుపు ఉంటే నాకు అస్సలు ఇంకా తోచదండి, దాని మీదకే పోతున్నాయి కళ్ళు. అందుకోసమే ఇంకా అలా కొంచెం పైన క్లీన్ చేసి గిన్నెలు అయితే వాష్ చేస్తున్నానండి. మధ్యాహ్నం తిన్న గిన్నెలు టిఫిన్ బాక్స్లు ఉంటాయి కదండి, ఇంకా మనకు కిచెన్లో వడవని పని ఏదైనా ఉంటే సింక్లో గిన్నెలేనండి, ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్, పడుతూనే ఉంటాయండి అక్షయ పాత్ర లెక్క. కాబట్టి ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా బయట దీపాలు కూడా పెట్టాలండి, మండే కదా. ఇంకా త్వరగా ఇల్లంతా క్లీన్ చేసేసి పెడితే బాగుంటుంది కదా, అందుకోసమే సింక్లో గిన్నెలు కడిగేసి ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బయట అయితే దీపాలు అయితే పెట్టాలండి. డిప్టు పున్నం కూడా వస్తుంది కదండి, కార్తీక పున్నం కూడా వస్తుంది కదా. కార్తీక పున్నం కూడా స్పెషల్గా అయితే చేస్తానండి. చాలా వీడియోలు అయితే పెట్టాను 2 years నుంచి. గిన్నెలు కడగడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను వెళ్ళి జర ఫేస్ వాష్ చేసుకొని బయట దీపాలు అయితే పెట్టాలండి. ఇది అమెజాన్లో కొన్నాను కదండి, ఈ లైట్ చాలా బాగుందండి. ఇంకా బయటికి రాగానే ఇంకా మా పిల్లలు ఏదైనా స్నాక్ కావాలన్నారండి. ఇంకా చేసే ఓపిక అయితే లేదండి, కాబట్టి సింపుల్గా టేస్టీగా అయిపోయేది మురుమురాల కారం అండి. చాలా బాగుంటుంది, చాట్ లెక్క చేస్తే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో కారం, ఉప్పు, కొంచెం ఆలివ్ ఆయిల్ తోటి అయితే మిక్స్ చేశానండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం లెమన్, ఆనియన్, కొత్తిమీర ఇలా కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసి నేను కొద్దిగా అయితే తిన్నానండి. ఇంకా బయట దీపాలు కూడా పెట్టేశానండి. ఇంకా ఈవినింగ్స్ టైంలో ఇలాగా క్యాండిల్స్ పెట్టడం నాకు అలవాటు కదండి. క్యాండిల్స్ అయితే అయిపోయాయండి ప్రజెంట్గా, కాబట్టి ఒక్కొక్క అగరబత్తి అయితే పెట్టానండి కిచెన్లో, హాల్లో. ఇంకా నైట్కి వచ్చేసి టిఫిన్ తింటాం కదండి నైట్, నేను మా వారు. దానికోసం సేమియా ఉప్మా అయితే చేశానండి సింపుల్గా. ఇంకా తెలిసిందే కదండి మీకు, అందుకే నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా అందరం తిన్న తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. దాని తర్వాత మార్నింగ్ తీసుకున్నాను చెప్పాను కదండి గోరింటాకు, అదైతే నూరుతున్నానండి, అంటే మిక్సీలో అయితే వేస్తున్నాను. ఎలా అవుతుందో లేదో కూడా తెలీదు, కాకపోతే కొన్నాను కదా ఎలా ఉంటుంది చూద్దాం అనేసి అయితే మిక్సీ అయితే పడుతున్నానండి. దీంట్లో కొంచెం చక్కెర, మళ్ళా నిమ్మకాయ అయితే పిండానండి. ఇంకా ఇంత కష్టపడి మిక్స్ అయితే చేశాను కదండి, చూడండి పండిందో లేదో అనేసి. ఇంకా మా వారు అయితే ఇలాగా ఏదో జోక్ చేస్తుంటే ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ అయితే ఆకునైతే మిక్సీ పట్టానండి. తెలీదు, ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇంకా చేతికి పండుతుందో లేదో కూడా తెలియదండి. కాకపోతే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా చూసారు కదా, కొద్దిగా అయితే చెయ్యి ఎర్రగా అవుతుందండి. చూడండి మీరు కూడా లాస్ట్ వరకు తెలుస్తుంది మీకు కూడా. ఇంకా మా పిల్లలైతే అంటే మా నిత్య అయితే ఇంకా లిటరలీ వెయిట్ చేస్తుందండి, గోరింటాకు ఎప్పుడు పెడుతుంది అమ్మ అనేసి అయితే. ఇంకా నా వెనకానే తిరుగుతుందండి. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, ఇష్టం ఉంటుంది కదా. ఇంకా మా నిత్యకు పెట్టిన తర్వాత నాకు కూడా మా వారైతే పెడుతున్నారండి, అంటే గోరింటాకు అయితే పెడుతున్నారు. మా వారితో పెట్టించుకోవడమే ఇష్టం అండి నాకు పెట్టుకోవడం కన్నా మా వారితో పెట్టుకోవడం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా వారు కూడా పెట్టాడండి నాకు. ఇంకా నిత్య నేను పెట్టుకున్న తర్వాత ఇంకా పడుకున్నామండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, మార్నింగే లేచాను కదండి, ఇంకా చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా పడుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ పండిందో లేదో చూపిస్తానండి, వీడియోని స్కిప్ చేయకండి. ఇదిగోండి, చాలా బాగా పండిందండి. ఆకు వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.